అను వైపు సూటిగా చూస్తూ నాతో మాట్లాడాలన్నావు చెప్పాను అని స్మూత్గా అడుగుతాడు ఆదిత్య. ఆదిత్య ఇంకా ఈ విషయం గుర్తు పెట్టుకుంటాడని అనుకొని అను అలాగే చూస్తూ ఉంటుంది. అను అని అను చేతి మీద చిన్నగా టాప్ చేస్తాడు ఆదిత్య. అని ఆదిత్య వైపు చూస్తుంది అను. అదే ఏదో మాట్లాడాలన్నావు కదా అని మళ్ళీ రిపీట్ చేస్తాడు ఆదిత్య. ఆదిత్య మాటలకు కాస్త తేరుకుని నేను అదంటే పెళ్ళి తర్వాత నేను చదువుకోవచ్చా అని భయంగా అడుగుతుంది. ఆది ఏమనుకుంటాడో అని కంగారుగా ఆదిత్య వైపే చూస్తుంటుంది అను. అను వైపు సీరియస్ లుక్ ఇస్తూ నువ్వు ముందే చెప్పుండాలి కదా, మళ్ళీ నిన్ను కాలేజీకి పంపించే ఉద్దేశం నాకు లేదు, మీ నాన్నగారితో చెప్పాను కదా అని సీరియస్గా చూస్తూ అడుగుతాడు. తన తండ్రిని ఉదయం మామయ్య అని పిలిచిన అతను ఇప్పుడు మీ నాన్న అని సంబోధించడంతో తెలియకుండానే అను కళ్ళల్లో నీళ్లు తిరగడంతో అతి కష్టం మీద తన కన్నీళ్లను ఆపుకుంటుంది అను. అప్పటికే ఆదిత్య గమనించాడు. అయినా కూడా చూడనట్లే సీరియస్గా అనుని చూస్తూ నీకు చదువుకోవాలని అనిపిస్తున్నప్పుడు పెళ్ళికి ఎందుకు రెడీ అయ్యావు? అలా చదవాలని ఉన్నప్పుడు ముందుగా నాతో చెప్పి ఉండాలి, కానీ ఇప్పుడు చెప్పడం వలన ప్రయోజనం ఏమి ఉంది? ఇప్పటికీ మించిపోయినది ఏమీ లేదు. నీకు చదువుకోవాలని ఉంటే నాతో పెళ్ళిని క్యాన్సిల్ చేసుకో అని నిర్మోహమాటంగా చెప్తున్న ఆదిత్య మాటలకు కళ్ళల్లో నుండి కన్నీరు తన ప్రమేయం లేకుండానే వచ్చేస్తుంటే ఏమని చెప్పాలో తెలియక మౌనంగా ఉంటుంది అను. అను కన్నీళ్లు చూసి తన కోపాన్ని తగ్గించుకుని అను అని మర్దవంగా పిలుస్తూ అను చేతిని తన చేతుల్లోకి తీసుకుని మృదువుగా ప్రెస్ చేసి అను కళ్ళల్లోకి చూస్తూ మామయ్య గారు నీకు చెప్పింది నిజమే, మన పెళ్ళి అయిన తర్వాత కూడా నువ్వు చదువుకోవచ్చు. మామయ్య గారు చెప్పారు నీకు చదువు మీద ఉన్న ఇష్టాన్ని. మామయ్య చెప్పారనే కాదు అను, నా భార్య ఇంటికే పరిమితం అవ్వడం నాకు ఇష్టం లేదు. నాతో పాటు నాకు సమానంగా ఉండాలని అనుకుంటాను నేను. ఇంకా చెప్పాలంటే నాకున్న గొప్ప స్థానంలో ఉండాలని కోరుకుంటాను కూడా అని సూటిగా అని కళ్ళల్లోకి చూస్తూ చెప్తాడు ఆదిత్య. నిజంగానా అని ఒకవైపు సంతోషంగా ఉన్నా కూడా మరొక వైపు అయోమయంగా చూస్తూ ఇంతకుముందు వరకు మండే అగ్నిజ్వాలలో ఉన్న ఆదిత్య ఇప్పుడు మంచు పర్వతంలా కనిపిస్తుంటే అదే అయోమయంలో అడుగుతుంది అను. అను ముఖ కవలికలు చూసి చిన్నగా నవ్వుతూ నీ ప్రతి అడుగులో నీకు తోడుగా నీ వెనుక నేను ఉంటాను, ఐ ప్రామిస్ యూ అను అని అను చేతి మీద తన చేతిని ఉంచుతాడు ఆదిత్య. ఆదిత్య చేతిని తీసుకుని తన నుదుటిన ఆనించుకుని కళ్ళు మూసుకుంటుంది అను. తనకి ఇప్పుడు కాస్త ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎవరో 1000 టన్నుల బరువును తన తల మీద నుండి కిందకు దించినట్లు అనిపించి రిలాక్స్డ్గా ఊపిరి పీల్చుకుంటుంది అను. ఎవరో అంటే మన ఆదిత్య అన్నమాట. అను కాస్త రిలాక్స్ అయ్యేంత వరకు మౌనంగా ఉన్న ఆదిత్య అను అని చిన్నగా పిలుస్తాడు. ఆదిత్య పిలుపుకి వాస్తవంలోకి వస్తుంది అను. టక్కున ఆదిత్య చేతిని వదిలి సరిగ్గా కూర్చొని ఇబ్బందిగా ఆదిత్య వైపు చూస్తుంది. నువ్వు అలా నన్ను నీ హక్కుగా భావించడం నాకు నచ్చుతుంది అను అని అంటాడు ఆదిత్య. అనుకి నార్మల్ చేయడానికి అతను అనుకున్నట్లే ఆదిత్య మాటలకు తెలియకుండానే కాస్త రిలాక్స్ అయిన అను ఆదిత్య వైపు చూస్తుంది. అను, నీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడే అడుగు, అంతేకాని మనసులో పెట్టుకుని బాధపడకు అని మృదువుగా అడుగుతాడు. అడగాల వద్దా అన్నట్లు కాసేపు తనలో తానే మదన పడుతూ చిన్నగా గొంతు సవరించుకుంటుంది అను. చెప్పమన్నట్లు తననే మౌనంగా చూస్తున్న ఆదిత్యను చూస్తే కాస్త భయంగా ఉన్నా తను చెప్పే వరకు అలాగే ఉంటాడని అనిపించి కాస్త తటపటాయిస్తూనే మీకు నిజంగానే నేను నచ్చానా అని కళ్ళు గట్టిగా మూసుకుని గబగబా అడుగుతుంది అను. ఇప్పుడు ఆదిత్య రియాక్షన్ ఏంటి? ఈ కథ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ను సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.